ఇక్కడ ఎవరు అసలు ఇక్కడ ఓపెన్ చేసి పెట్టింది చూసుకునే పని లేదా? అసలు ఎన్నిసార్లు చెప్పాలి ఓపెన్ చేసి పెట్టిందని? ఎవరికైనా దెబ్బ తగిలితే బా అసలు ఎట్ట తగులుతుందో చూడండి. అసలు ఏం మనుషులు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? ఏంటి ఏమైంది? ఏమీ కాల. ఇది ర్యాక్ ఓపెన్ చేసి పెట్టారు, గుద్దుకుంది, దెబ్బ తగిలింది, వాసింది. మీరు ఎవరు చూసుకోరా? ఇక్కడ ఓపెన్ చేసి పెట్టద్దు ఇలా అని ఎన్నిసార్లు చెప్పాలి? అసలు ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? అన్ని నేనే చూసుకోవాలా? ఎన్నిసార్లు చెప్పాలి? బంధు పెట్టి ఏం చేస్తున్నారు మీరు? దెబ్బ తగిలితే ఏమన్నా బాధపడతారు, ఇలా బౌర్ కప్లు అరవరు లబ్బలబ్బా అని. ఏమైంది? దేన్నన్నా పగలగొట్టావా? పొద్దున్న ఏడుపుకి సాయంకాలం నాకు తగిలింది. నా ఏడుపుకి తగల్లా, నేను తీసి అలా పెడితే నీకు తగలాలని. అప్పుడు దానంతట తగల్లా, నేను తగిలిచ్చేటట్టు చేస్తే అది నీకు తగిలింది. పక్కనోడికి మన నొప్పి తెలియాలంటే నొప్పి తగిలేటట్టు చేయాలి, అప్పుడే బుద్ధ. జాను, మా అమ్మ వస్తుంది తెలుసా? 4 ఏళ్ళ తర్వాత 2 రోజులు మా అమ్మ వస్తుంది. చూసామంటారా? పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మని ఎప్పుడు చూడకుండా ఇప్పుడే చూస్తున్నట్టు చూడు. ఎట్ట తిరుగుతున్నాడు ఇల్లంతా కాలు కాలిన పిల్లిలాగా. జాను, 4 ఏళ్ళ తర్వాత 2 రోజుల్లో వస్తుంది తెలుసా? మనం అట్ట చూసుకోవడమే. వాళ్ళ అమ్మ 4 ఏళ్ల తర్వాత వస్తుంటేనే చూసావు మీ డాడీలో ఎంత ఎక్సైట్మెంట్. నేను 4 గంటలు బయటికి వెళ్ళి వచ్చినా ఇంటికి వచ్చేసరికి మాడిపోయిన మతాబులో చూస్తావు కదరా. ఎక్సైట్మెంట్ మాత్రం కనిపిస్తుంది నీలో. మీరెంత ఆలోచించినా మీకు ఆ ఎగ్జైట్మెంట్ అర్థం కాదు. బన్ను, అమ్మ అంటే ఇప్పుడు నీకు ఫ్రీడమ్ పోయిందా లేదా? చూసావా? అదే పెళ్ళి అయినాక ఫ్రీడమ్ వస్తుందిరా అమ్మ వస్తే. అదేరా నా ఫీలింగు, ఎమోషను. ఏంటి ఇది? ఎంత ఆలోచించు. జాను, జాను నడుచుకుంటా వస్తావు మెల్లగా. అమ్మ వాళ్ళు ఉన్నారు, రెస్పెక్ట్గా పిలు. రెస్పెక్ట్ని బలవంతంగా తెప్పిస్తున్నాడు. జాను గారు ఏంటలా తడుముకుంటూ చూస్తాడు? సరే, వర్కౌట్ అయినట్లేదు. ఏమండి జాను, ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఏంటి అలా అరుస్తావేంటి? మా అమ్మ చూడు ఇక్కడే ఉంది, నోట మాట రావట్లేదు. అరవకు. మంచిదేగా. చూడు ఎలా చూస్తుందో, అన్నీ అర్థమయ్యి కూడా అర్థం కానట్టు ఇలా జాలీగా చూస్తుంది. ఇక్కడ కూడా జాలు అమ్మ మీదేనా? జాను అనేదేమో నేను, జాలు అనేదేమో అమ్మ మీద. మీరు మారరు. జాను అవి తర్వాత తినొచ్చు. నీకు మాట చెప్పాలి. మీ అమ్మగారు నేను చెప్పే మాట వినరా? అసలు అత్తయ్య నా మాట వింటలేదు జాను. A few moments later. బాబు, ఒకసారి ఇలారా, నీతో మాట చెప్పాలి. నందన నా మాట అసలు ఎందేంటి? ఎందుకంత ఆలోచిస్తున్నావు? మా అమ్మ తన మాటే తనందు, కొత్తగా నీ మాట ఏముంటుంది, నా మాట ఏముంటుంది. రిలాక్స్. కరెక్టేలే. అమ్మా, ఎందుకంత ఆలోచిస్తావు? నందన నా మాట ఎందు, ఇంక నీ మాట ఏముంటుంది చెప్పు. కంగారు పడకు, తింటా, రిలాక్స్ అవ్వు. ఎలాగోలా ఈ శనగలు ఇచ్చిన సొల్యూషన్తో డైవర్ట్ అయ్యాడు ఇద్దరు. వీళ్ళిద్దరూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు, కానీ ఇద్దరు మాట మాత్రం నేను వినాలా? దీనికి సొల్యూషన్ ఉండదు, శనగలు అయిపోవడం తప్ప.